ఏపీ రాజకీయాల్లో మద్దతు మంట. ఎన్నికల హడావుడి ముగిసిన కొద్ది రోజులకే కొత్త చర్చ మొదలైంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు హీట్ పెంచింది. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏకి వైసీపీ మద్దతిస్తున్నట్లుగా ప్రకటించడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఏపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్డీఏకి వైసీపీ మద్దతు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. అటు వైసీపీ తీరుపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. కూటమిలో ఉన్న బీజేపీకి వైసీపీకి ఉన్న లింక్ ఏంటి అని ప్రశ్నిస్తోంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటైనున్నట్లు వైసీపీ వెల్లడించడంతో ఆ పార్టీ నిర్ణయం ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి ఇటీవల జరిగిన ఏపీ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రధానంగా ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 21 సీట్లు రాగా వైసీపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దాంతో ఏపీలో బీజేపీ, వైసీపీ పూర్తిగా అధికార విపక్షాలుగా మారాయి. రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఎన్డీఏకి వైసీపీ మద్దతు తెలపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ వద్దని వెళ్లినా వైసీపీ అటువైపే మొగ్గు చూపడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతోంది. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతిస్తున్నట్లు వైసీపీ ప్రకటించడంతో మోదీ, జగన్ మధ్య సంబంధం మరోసారి బయటపడిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం. లోక్సభ స్పీకర్ ఎన్నికకు మద్దతిస్తామని ప్రకటించడమే కాదు, 5 ఏళ్ల పాటు దానిని కొనసాగిస్తూనే ఉంటారని ఆరోపించారు. అందుకే మోదీ, జగన్ బంధం పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జేడీ శీలం. స్పీకర్ ఎన్నికకు వైసీపీ పార్టీ తన 4 ఎంపీలు ఎన్డీఏకి, బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము, వారి స్పీకర్కు మేము వారికి ఓటు వేస్తాము ప్రభుత్వం తరఫున అని చెప్పి ప్రకటించారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి, మోడీ గారికి ఉన్నటువంటి సంబంధం మేము గతంలో చెప్పినట్లు బయటపడింది. ఓపెన్గా వచ్చేటువంటి మిగతా ఈ 5 సంవత్సరాలు కూడా వారు బీజేపీకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మొత్తంగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికనే సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న వైసీపీ ఇప్పుడు స్పీకర్ ఎన్నిక విషయంలో సడన్ గా బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం జాతీయ రాజకీయాలతో పాటు ఏపీ పాలిటిక్స్ లోనూ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.